నమస్తే బాబు. నమస్తే. ఎక్కడనే మీది? మాది మహేశ్వరం. మహేశ్వరమేనా? ఇట్లా ఏం నడుస్తుంది? ఏం నడుస్తుంది? బీజేపీ వేద్దామని అనుకుంటున్నాం పార్లమెంట్ ఎలక్షన్ల. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, అవును. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఏది బెటర్ అనిపిస్తుంది? ఏం మరి టీఆర్ఎస్ మంచిది ఉండే అప్పుడు, కానీ మరి ఇప్పుడు టీఆర్ఎస్ మంచిగా. అవును మరి టీఆర్ఎస్ మంచిగా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ తీసుకొచ్చి అంత ఆమాగం చేస్తున్నా. ఎట్లా ప్రభుత్వం చెప్పినట్టు పనులు అవుతలేవా? ఏమైతున్నాయి రెండు బస్సులు పిరిగించిండు కానీ గాడులు కొట్టాల్సి వస్తారు. సగం టికెట్ పెట్టాడు. సగం టికెట్ పెట్టిన అయిపోతుంది. సగం 30 రూపాయలు 15 రూపాయలు చేసి అందరికి ఎట్టుంటే మంచిగా ఉంటుండే. మరి ఇది కరెంట్ బిల్లు వస్తూనే ఉంది. పైసలు కడుతున్నాం మరి. అంతేనా? మరి ఇంతకుముందు కేసీఆర్ మరి ఓడగొట్టిన ఎందుకు అట్లా? ఏం అన్ని చెప్పగా అయినా అన్ని చెప్పి మందిని మోసం చేసి అంతా చేసి. మరి ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే ఎవరున్నారు? సబితమ్మ ఉన్నట్టుంది. సబితమ్మ ఉన్నదా? ఆమెనేనా? ఎట్లా పనులు చేస్తున్నాయి మనం వల్ల? ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. అందుబాటులో ఉంటుందా ఎప్పుడైనా మీరు పోతే? నేను అవన్నీ ఎందుకు తిరుగుతా? నేను నా పని నాకు అవన్నీ తెలియదా? సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు రాజకీయం భోజకం నాకేం తెలుసు? తెలియదు. సరే ఇప్పుడు ఊర్లలో ఉంటారు కదా, ఆడిన పెద్ద మనుషులు కలుస్తారు కదా, మీరు ఏమనుకుంటారు? పార్లమెంట్ ఎలక్షన్లలో ఓలకేద్దాం అనుకుంటారు? ఏం బీజేపీకి వేద్దామని అనుకుంటారు. బీజేపీకా? ఎందుకంటే ఏం మరి లోకం అంతా అంటారు బీజేపీకి వేద్దామని. లోకం అనుకుంటుందా? అంటే గిందుకు వేద్దాం అని చెప్పేసి అనుకుంటారు కదా. అదే మరి ఈయన బీజేపీకి వేస్తామంటారు. ఈయన రంజిత్ రెడ్డి ఉండు కదా ఇప్పుడు. ఏమో అవన్నీ ఎవరు నాకు తెలియదు. అవన్నీ రంజిత్ రెడ్డి తెలియదా? నేను ఎందుకు తిరుగుతా? అవన్నీ తిరగాను. పనికి పని మనకి ఏది తెలియదు. అవన్నీ ఓట్లు అయితే ఇప్పుడు ఓట్లు అలా అనుకుంటుంటే బీజేపీకి తెలుసు, అది కూడా తెలియదు కదా. ఆయన ఉండు కదా అక్కడ, ఏం పేరు ఉంది. అవన్నీ తిరగని అవన్నీ రాజకీయ తిరిగేటోళ్ళకి అవన్నీ తెలుసు. నేను అన్ని తిరిగి మనకు చదువు రాదు, ఏది రాదు, మనకి ఏది రాదు. మొత్తం మీద అయితే బీజేపీ పార్టీకి అంతే. బీజేపీ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే బాబు. రైట్. నమస్తేనా? నమస్తే. ఎక్కడ మాది పెండ్యాల. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయమా? ఎట్లా ఏం నడుస్తుంది? ఎలక్షన్లు వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ని గద్దెనెక్కించారు. అవును. మార్పు కనిపిస్తుంది ఏమన్నా? ఏం మార్పు ఉన్నా కానీ గదే ఉన్నది. ఇంకేమున్నది మార్పు? ఇప్పటి వరకు మార్పు అయితే లేదు. అరే ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నామని చెప్పిండు. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కరెక్ట్ లేదు. బస్సు అంటే పెట్టిండు, బస్సుకు అది కొట్లాటనే ఉన్నాయి మహిళలతో. ఇక అదైతే కరెక్ట్ ఏం లేదు. ఏం లేదు. సరే, ఏదైతే మనం మార్పు కోరుకున్నాం ఆ మార్పు కనిపిస్తలేదట? ఏం మార్పు కనిపిస్తలేదు. గతంలో బెటర్ ఉందా, ఇప్పుడు బెటర్ ఉందా? మరి ఇప్పుడైతే గట్లే ఉంది. అప్పుడు ఇంకేం చేయలేదు కదా. వచ్చి కూడా ఇంకా 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా. ఇంకేం చేయలేదు. వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు కానీ ఇప్పుడైతే ఇంకేం లేదు. అదే ఉన్నది, అట్లే ఉన్నది. ఇది మహేశ్వరం. వాళ్ళు సబితమ్మనా? ఇప్పుడు సబితమ్మ ఉంది. ఎట్లా ఉంది ఆమె పరిపాలన? ఆమె గెలిచిందంటే మళ్ళీ ఇక్కడ దిగ్గరే రాలేదు. గతంలో మినిస్టర్ ఉండి ఏమైనా అభివృద్ధి? మినిస్టర్ ఉండి కూడా ఇంతవరకు కూడా ఏం అభివృద్ధి ఏం చేసింది ఏం లేదు. ఏం లేదు. అరే నేను మొత్తం నా కాన్స్టిట్యున్సీలా లాగా అనిపిస్తుంది. శిల పథకాలు వేసుకొని పోయింది కానీ ఇంకా చేసింది అయితే ఇంకేం లేదు. ఇంకా అభివృద్ధి అస్సలు లేదు. అభివృద్ధి ఉంటే గిట్ల ఎందుకుంటుండే చూస్తున్నావు కదా. ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుండబోతుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఆల్రెడీ రంజిత్ రెడ్డి ఉండు కాంగ్రెస్ ఉండు ఎంపీగా. అవును. ఆయన గెలిచే అవకాశం ఏమైనా ఉందా మరి? ఇక ఆయన గెలవడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే బీజేపీ? బీజేపీ. ఎందుకు గెలుస్తాడు ఆయన? ఆయన ఎందుకు గెలుస్తాడంటే మంచి వ్యక్తి. ఇంకోటి గెలిచిందంటే పార్లమెంట్ లో గెలిచిందంటే ఇంతవరకు పెండాలు కాదు కానీ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. రంజిత్ రెడ్డి అరే పార్లమెంట్ లో అందుబాటులో ఉన్న ఇంతవరకు నేను చూడలేదు. ఆయన నేను చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు తిరుగుతాను కానీ మా ఊరికి కూడా ఒకనాడు కూడా వచ్చిందో పాపన పోలేదు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, మళ్ళీ నేనే గెలుస్తున్నా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుండగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే మోడీ పరిపాలన బాగుంది కాబట్టి. మోడీని చూసి ఓటేస్తారు కానీ ఇవాళ రేపు అన్ని పార్టీలలో ఊర్రా 11,000 ఓట్లు ఉన్నాయి. 1100 ఓట్లు ఉన్నాయి. 1100 ఓట్లల్లో
మోడీకే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ చూసి ఇక్కడ ఓటు వేసేటోళ్ళు పెద్ద ఎవరు లేరు. అంటే మరి ఈయన కేసాని జ్ఞానేశ్వర్ ఎట్లుంటది? జ్ఞానేశ్వర్ అంటే ఎక్కడున్నాడో ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఇంతవరకు ఏం తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూసాం ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని అంటున్నారు కానీ ఇంకా ఇంతవరకు ఇక్కడ ఏది లేదు, ఆయన చూసలేదు పాసలేదు. సరే, నరేంద్ర మోడీకి ఓటు వేయాలని చెప్పేసి అంటున్నావు కదా, ఎందుకు వేయాలి? నరేంద్ర మోడీకి ఎందుకు వేయాలి? నరేంద్ర మోడీ కొన్ని చేసిండు, త్రిపుతాలకు అది చేసిండు, ఆడికంటే 370 తీసేసిండు. ఇంకోటి ఏంది రైతులకు మంచి అది ఇచ్చిండు. ఇంకోటి ఏంది 6,000 ఇస్తున్నాడు. ఇట్లా సంవత్సరం రైతులకు కూడా మామూలులోకి అయితే మంచిగానే ఉన్నది. రైతులకు గుంటున్నా కానీ 6,000 వస్తూనే ఉన్నది. వస్తుందా? అంటే అభివృద్ధి జరుగుతుందంట. అభివృద్ధి నరేంద్ర మోడీతో మొన్న రామ మందిరం కట్టిండు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయలేని పనులు చేసిండు. ఫైనల్ గా ఎవరు గెలుస్తారంట? ఫైనల్ కట్టానంటే నాకైతే 100% కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే ప్రపోజల్ ఉన్నది. కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన వ్యక్తిత్వం మంచిదేనా? మరి ఆయన చాలా మంచోడు. మంచోడేనా? మంచోడు. ఓకే అన్న. ఇంకా ఆయన మనము ఇంటర్వ్యూలో చూస్తున్నాం కాబట్టి ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఎవరు అంటారంటే బెస్ట్ క్యాండిడేట్ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి. ముగ్గురిట్లలో ఆయన బెటర్. ఆయన బెటర్. సరే అన్న. ఓకే అన్న. ఓకే, ధన్యవాదాలు. ఏం పని చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉందన్న? 4-5 ఎకరాలు ఉంటుంది. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? వచ్చింది. ఏం కొంతమందికి రాలే అంటూ అడిగితే రైతు బంధు రాలే అంటే అంటే ఎక్కువ ఒక ఎకరా చాలా మందికి రాలేవు. ఏడో ఒకరికి ఇద్దరికి వచ్చినావు అంటే వచ్చి అడిగినందుకు ఇది 1 ఎకరా వరకు రావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారని ఇచ్చారేది మీకు? ఏం లేదు, కాంగ్రెస్ ఏమో బీజేపీ. మరి ఆ పెద్ద మనిషికి ఎందుకు రాలి? ఆయన కూడా బీజేపీ అంటగా. అది ఆయన అందరికి ఎందుకు ఇవ్వలే అని నాకేం తెలుసు, అందరికి ఇచ్చేది. అంటే ముఖాలు చూసి ఏమన్నా ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు ముఖాలు ఇంకా చూసిపోతారా? మీరు అంతా ఒకటే ఊరు కానీ మీరు కొట్లాడుకోవాలి. అరే మాకు ఇచ్చే 2 ఎకరాల వరకు వచ్చింది, మిగతా రాలేదు. ఇక వేరే వాళ్ళకి మాకైతే తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం మారి, ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఎవరెవరు ఎట్లా మాకు తెలియదు కదా. వాళ్ళు అదే గవర్నమెంట్ అయితే మాకు చెప్పడానికి వస్తుంది ఏమన్నా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏముందో, ఎందుకు వెళ్ళరు ఏం కదా వాళ్ళకి తెలియాలి. ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి? రైతు బంధు చాలా మందికి రాలేవు. కొంత వ్యతిరేకత కనిపిస్తుందా? రైతు బంధు రావట్లే రైతులు అనిపిస్తుందా? ఏమంటారు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పైన ఏమంటారు? ఏమంటారు అంటే ఆయన చేస్తారు. ఇప్పుడు ఏదో రైతు బంధు అయితే ఏదో కొంత చేసిండో, ఇంకా ఏం చేయలేదు ఇప్పుడైతే. ఇప్పటివరకు అయితే ఉచిత విద్యుత్ అయితే రాలేదు. గ్యాస్ కనెక్షన్లు కూడా చాలా మందికి రాలేవు. అవి ఏమో చేస్తూ ఉంటున్నారు, మరి ఏమో తెలియదు. వస్తుండా మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వచ్చిపోతుండా? ఇప్పటివరకు అయితే లేదు. ఒక్కసారైనా ఈ పరిగికి బీసీ ఎమ్మెల్యే అయిందా? ఎవరు బీసీలో నన్ను గెలిపించుకురా ఇక్కడ నుంచి? ఏం లేదు. అంతమందికి మహేష్ రెడ్డి 2 సార్లు అయిందా? తెలంగాణ ఏర్పడిన తర్వాత 3ఓసారి ఇంకో రెడ్డికి ఇచ్చారు. ఒక్కసారి బీసీకి అవకాశం ఇద్దామన్న ఆలోచన ఎవరికి కూడా రావట్లేదు అన్న? రాలేదు మరి వాళ్ళకి అట్లా. కానీ ఒకవేళ బీసీ నిలబడితే వేస్తారా అన్న? ఓటు వేయరు కదా? వేస్తారు, ఎందుకు వేయరు? ఇక ఆయనకి ఏమి ఇస్తాం లేదు, బీసీకి ఆ రెడ్డికి వేస్తే ఏమైనా పనులు చేస్తారు అనుకుంటారు? ఏం లేదు, బీసీ కానీ కూడా వేస్తారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఇంకో 9 రోజులు టైం ఉన్నాయి. అన్ని పార్టీ వాళ్ళు వచ్చి తిరిగిపోతురా? అందరు తిరుగుతారు. ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు? మీరు బీజేపీ కార్యకర్త కాబట్టి బీజేపీ అంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు అన్న? పబ్లిక్ అంటే మేము పబ్లిక్ గురించి మాకేం అవసరం చెప్పు. మేము బీజేపీ మాకు నచ్చింది. బీజేపీ మంచిగా పనిచేస్తారు. నరేంద్ర మోడీ గారు మంచిగా పనిచేస్తారు. ఎటువంటి సమావేశాలను కానీ, దేశ అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ పోయి రావాలన్నా ఏమైనా అందరిలో కలిసిమెలిసి ఉంటాడు, మంచిగా పనిచేస్తాడు, అన్ని బాగా పట్టించుకుంటాడు. అందుకని ఫస్ట్ కూడా ఇంతకుముందు బీజేపీ వేసినాం, మళ్ళీ బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం. అట్లా పొద్దుగా గిట్నే కూర్చుంటారు కానీ మీరంతా. సరే, మీరు బీజేపీ కార్యకర్త కాబట్టి బీజేపీకే ఓటేస్తుంటారు, వేరే పార్టీకి అన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు కదా, వాళ్ళు ఏమంటారు? ఇతర పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ సోపతి అయితే ఉంటారు కదా, అరే అక్కడ ఆయనే ఉండాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అట్లా అంటారు, ఓటేస్తే మనం చూస్తామా ఎవరికి ఎట్టేస్తారని. ఇప్పుడు మీరు అడుగుతారు కాబట్టి అంటారు అన్నప్పుడు అంటారు, వాళ్ళ మాటల వల్ల కలుసుకోవాలని, కలుసుకొని మాట్లాడాలి ఏదో ఒకటి అంటే అంటారు. నిజమైన ఉద్దేశం వాళ్ళ అసలైన ఉద్దేశం ఏమిటన్నా మనకేం తెలుస్తుంది? ఇప్పుడు అక్కడ మోదీ ఉండాలని ఓటేస్తా అంటారు, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేస్తా అంటారు? మోడీ ఉండాలని, ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా గెలిపిస్తేనే కదా ఇప్పుడు మనం పనిచేసేది తెలిసేది. మోడీ ఇంపార్టెన్స్ ఏ ఫోటోకి ఇస్తారు? మోదీ ఫోటోకా కొండా విశ్వేశ్వరరెడ్డి? మోడీకి ఇస్తారు అంతే. కానీ డబుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంటే కొంత ఇంకెక్కువ డెవలప్ చేయగలుగుతాం అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ సెంట్రల్లో కూడా మేము రాహుల్ గాంధీ మా నాయకుడు ఉంటే కొంత ఎక్కువ డెవలప్ చేస్తాం కదా అంటా ఉన్నారు.
ఎక్కువ డెవలప్ చేస్తాడు. ఇప్పుడు చేయలేదేమో, ఇప్పుడు మోడీ ఏం చేయలేడని, మోడీ ఏం చేస్తలేడు, ఇది చేయలేడు అని 10 మంది అంటే అప్పుడు అది వేరే. అది ఇప్పుడు అట్లా ఎవ్వరు అనలే కదా. ఇప్పుడు మోడీ ఏం పని చేయడు, అది చేయడం ఏం చేస్తున్నాడు, చాలా చేసిండు ఆయన. ఓకే, దాన్ని బట్టి మనము ఇంకోసారి గెలిపిస్తే ఇంకోసారి ఇంకా బాగా చేస్తాడేమో అని అట్లా ఉంటుంది పబ్లిక్ ఎవరికైనా. కానీ ఇప్పుడున్న పట్టు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు చూపించలే, మీరు ఎందుకు గెలిపించుకోలే మీ బీజేపీ అభ్యర్థిని? బీజేపీ అభ్యర్థి ఎందుకు వెళ్ళాడు, మేము ప్రయత్నం చేసినాం, గెలిపించడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఏదో జరిగిండొచ్చు, గెలవకపోవచ్చు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు సెంటర్ వరకు వస్తే మేము ఎక్కువ బీజేపీ. మొన్న బీజేపీకి వేసిరా, కాంగ్రెస్కి వేసిరా? మన బీజేపీ వేసినాం. బీజేపీకి వేసిరా. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు సుదర్శన్ అన్న. సుదర్శన్ అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటానా. ప్రైవేట్ జాబా? ఓకే అన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అవును, అది ఏదైతే మనం తెచ్చుకున్న తెలంగాణలో ఏదైతే ఆశలతో తెచ్చుకున్నామో ఆ దిశ నడుస్తలేదని కాంగ్రెస్ కట్టం కట్టింది సరే. అవును, ఆ మార్పు మనకు అనిపిస్తుంది అన్న ఈ 120-125 రోజులలో? ఏం లేదన్నా, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 120-125 రోజులలో ఏది కూడా లేదు. కాదు మాటల వరకే కాంగ్రెస్ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. గత ప్రభుత్వం పరంగా మెయిన్ విలేజ్లలో ఏంటంటే రేషన్ కార్డులో కూడా బాగా ప్రాబ్లం ఉండండి. ఓకే, అది టార్గెట్ బాగా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో అది బాగా వాడుకోరు. మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఆ ఊసే లేదు. ఎలా రేషన్ కార్డు ఇస్తామంట అని చెప్పి ఆ ఊసే వాళ్ళు అన్నారు, కానీ ఇప్పటివరకు అది ఊసలేదు. ఒకటి ఆ బస్సులు ఆ ఫ్రీ బస్ అని పెట్టిన మహిళలకు అది ఒకటే కంటిన్యూ అవుతున్నట్టుంది. అది ఎక్కడ అవుతుంది ఏం కథనో మనకైతే ఏం తెలియదు. ఇక ఈ రేషన్ కార్డులు అయితే ఏం లేదు. వాళ్ళు ఏదో మాటల వరకే అంటారు తప్ప ఏవైతే లేదన్న మార్పు అయితే. ఓకే అన్న. అంటే రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు బాగా రసకంగా అయితే జరుగుతున్నాయి. ఎట్లా ఉండబోతుందని ఈ ప్రాంతం చేవెళ్ళ కిందకి వస్తుంది కదా? చేవెళ్ళ ప్రాంతం కన్నా ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చేస్తుండు, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి చేస్తుండు. కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మా ఇక్కడ మహేష్ మా ప్రాంత పైన గాడు, మా విలేజ్ మా ఇక్కడ మా నియోజకవర్గ పైన గాడు ఆయన. రంజిత్ రెడ్డి కూడా మా ప్రాంత పైన గాడు, ఇక్కడి నియోజకవర్గ పైన కాదు. కానీ సిట్టింగ్ ఎంపీ ఈ ప్రాంతం కదా, సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ అన్న ఆయన బీఆర్ఎస్ లో గెలిచిండు, ఎంపీ అయ్యిండు. ఎంపీ అయింది ఎవరు కూడా మా ఊరు నుంచి ఇక నా ఎంపీ నిధులు వస్తున్నాయని చెప్పి ఏడ కూడా ఒక రోడ్ వేసింది లేదు, ఒక ట్యాంక్ కట్టింది లేదు, ఎవరు కూడా 10 రూపాయలు సాయం చేసింది లేదు. ఏమో వాళ్ళు ఇంకా ఎరిగిన వాళ్ళ కాళ్ళకి ఏం చేసిండో ఏం కథనో తెలియదు. ఇప్పటివరకు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి మా ఊర్లోకి వచ్చిండు, ఇక్కడ ఓ ఫంక్షన్ గానో పెళ్లి గానీ అటెండ్ అయిన రోజులు కూడా లేవు. అంతే, గెలిచిపోయినంటే ఇప్పటివరకు కూడా లేదు. ఇక్కడ 100% అన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుండు. ఎందుకనంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బాబురి మసీదు అది సమస్య ఉన్న కూడా కేంద్రంలో బీజేపీ అధికారుల నుండి ఆ సమస్యను సాల్వ్ చేసింది, ట్రిపుల్ తలాక్ను సాల్వ్ చేసింది, ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి మంచి సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈసారి 100% బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది. ఈ ప్రాంతం నుండి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉంది, అవును, గతంలో మంత్రిగా కూడా చేసింది, అవును. అంటే ఆమె ఎఫెక్ట్ బీఆర్ఎస్ వైపు మళ్ళీ జనాల ఓట్లను లేదన్నా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో జనాలు లేరన్నా, లేరు. మేము బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకు ముఖం లేదు. జనాల దగ్గరకు పోయి మేము మీకు చేసినాం కదా ఇది మాకు ఓటేయని చెప్పి అడగాలని కూడా వాళ్ళకి ముఖం లేదు. రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, అవును. లోకల్ జనాలు ఎట్లా చూస్తారు, స్టేట్ లో ఏది ఉంటే దాన్నే పెద్ద అదిగా అనుకుంటారు కదా, అవును. అంటే అట్లా ఆలోచన వైపు అట్లా ఉండదా? ఆలోచన ఉంటది అన్న, కానీ ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అవుతుంది వచ్చి, ఏది కూడా ఒక సంక్షేమ పథకం ఏది కూడా ఊరు వరకు గ్రామాల వరకు అయితే రావాలి కదా. ఇప్పటి వరకు ఏది కూడా లేదు, కానీ అన్న మాటలే ఉన్నది. ఉచిత కరెంట్ ఇట్లా ఆల్రెడీ ఏదైనా ఇప్పటి వరకు లేదు, ఉచిత కరెంట్ లేదు, ఇస్తున్నామని చెప్తారు కానీ ఏడుందని ఏడే లేదు కదా, ఏడ కూడా లేదు. 500 గ్యాస్ అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, ఇప్పుడు ఏది కూడా లేదు. ఇళ్లకు ఉచిత బస్ ప్రయాణం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటున్నానా. మాకు ఈ పక్కనే డిపో, మాకు 5 కిలోమీటర్లు ఉంటుంది మహేశ్వరం డిపో. అప్పుడు గతంలో ప్రభుత్వాలు కూడా పనిచేసినాయి. ఒక ముసలాం 80 ఏళ్ళ ముసలాం వచ్చి బస్ స్టాప్ వచ్చి కూర్చుంటే బస్సుకు పలానా టైం బస్సు వస్తాయని నేను ఎక్కి నా బిడ్డ దగ్గరకో లేక శంషాబాద్కో హాస్పిటల్కి పోతా అని చెప్పి ఒక నమ్మకం వచ్చి ముసలాం వచ్చి కూర్చుంటుంటే బస్సు వస్తుంది ఎక్కిపోతుంది. ఇప్పుడు ఆ చౌరస్తా మంచపాల చౌరస్తా మాకు సెంటర్, ఆడికి పోయి ఉన్నా కూడా ఏ టైంకి వస్తుందో బస్సు తెలియదు.
ఆ ముసలి ఏ టైంకి వస్తుందో తెలియదు, మాకు బస్సు డిపో పక్కనే, కానీ ఏ టైంకి వస్తుందో తెలియదు. 6 అయిందంటే ఇక్కడ నుంచి శంషాబాద్ సిటీ పోవడానికి ఒక్క బస్సు అవైలబుల్ లేదు, ఒక్కటి కూడా లేదు. కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడని చెప్పేసి అంటున్నావు కదా, 100% ఆయనకి అంటే ఏమైనా ఆయనకు ఓటేస్తారు? మా ప్రాంతం ఆయన మంచి వ్యక్తి, జనాలతో కమకపోయే వ్యక్తి. ఆయన ఏదో ఆస్తులు సంపాదనకనో లేకపోతే ఇంకెందుకు జనాలకు మంచి చేయడానికి, జనాలు సేవ చేయడానికి ప్రభుత్వం ఈ రాజకీయాలకు వచ్చిండు, చేస్తున్నాడు. మాకు వచ్చి కలుస్తున్నాడు, మా ఊళ్ళోకి వచ్చిపోయిండు. ఇప్పటి వరకు వేరే పార్టీ వాళ్ళు అన్నారు కానీ ఆడు ఇప్పటి వరకు లేడు, రాలేదు లేడు. సరే, మొత్తం మీద ఎవరు గెలుస్తారు? కొండ విశ్వేశ్వరరెడ్డి 100% గెలుస్తున్నాను, 100% గెలుస్తుండు. మేము ఆయనకి గెలుపు కోసమే, కేంద్రంలో నరేంద్ర మోడీ గెలుపు కోసము చెవెళ్ళ పార్లమెంటు మా బీజేపీ అభ్యర్థి ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన కోసం పనిచేస్తున్నాం, గెలిపిస్తాం 100%. ఎందుకు కేంద్రంలో నరేంద్ర మోడీ ఎందుకు రావాలి? కేంద్రం నరేంద్ర మోడీ ఉండాలన్న. ఎందుకు? ఇరాన్కు మిగతా దేశం ఉండనా, దానికి యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి యుద్ధం జరిపేటప్పుడు భారతీయులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ దేశపు ఒక కొన్ని గంటలు యుద్ధం ఆపాలని చెప్తే మిగతా దేశాలను కూడా ఆ దేశాలు భయపడి ఆపేసి భారతీయుని తీసుకొచ్చుకుంది. అంత ఒక మాట, అంత మిగతా దేశాలను భయపెట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు కూడా ఇంకొస్తే ఇంకా మనము అభివృద్ధి బాగా చెందుతాము, మనకు కూడా ఇంకా మంచి అదైతే అండి. 100% ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే రావాలి కేంద్రంలో. ఓకేనా, థ్యాంక్ యూ. మంచిదనా? ఎవరమ్మా మీది? ఇదే ఇవరేనా? ఎట్లుంది? పోయినసారి ఏమో బీఆర్ఎస్ ఉండే, టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ వచ్చింది మళ్ళా. కాంగ్రెస్ లో మరి ఈ మళ్ళీ బీజేపీ గెలవాలి అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ? ఎందుకు మాకు కావాలి బీజేపీ? ఎందుకు బీజేపీ ఎందుకమ్మా అంటే? ఎందుకమ్మా అంటే మొదటికెళ్ళి ఆయననే పంపకాలన్నీ, నరేంద్ర మోడీ అన్ని మళ్ళీ అంత మేమే చేసినామంటారు. మరి ఆయన ఇచ్చిన మీకు చెప్పారు, మాకెవరు చెప్పారు అంటే మనసుతో టీవీలో మేము వినమా? టీవీలో వింటురా? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. వాళ్ళకి ఎత్తారు ఓటు? బీజేపీకి వేస్తాం మేము. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా తెలంగాణ, కాంగ్రెస్ వాళ్ళు కాల్చుక తింటారు. రంజిత్ రెడ్డి మంచోడు అంట. మంచోడు కావచ్చు కానీ మాకేం మంచోడు కాడు. ఉన్న పువ్వుకే వేసుకుంటాం. పువ్వుకేస్తారా? పువ్వు గుర్తు తెలుసా మీకు? ఓలు ఆయన సాయి పేరు ఏమో, ఆయన పేరు బాగా చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ ఈశ్వరరెడ్డి గుర్తుకత్తలేదు. మంచోడేనా మరి ఆయన? ఇక మంచోడు అంటే ఇప్పుడు అయితే వచ్చిండు, గెలిచినాక మంచిగా చేస్తే మంచోడు ఆయన కూడా, అంతేగా. పువ్వు గుర్తుకే వేస్తాం మేము. పువ్వు గుర్తుకేస్తారా? సరేనా?